ఉల్లిపాయ పకోడీకి ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని సాల్ట్ వేసుకుని మెత్తగా కలుపుకుంటే అందులో వాటర్ పెట్టుకొచ్చేస్తాం. మెత్తగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయల్ని మెత్తగా చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా వాటర్ వచ్చే వరకు చేసేసుకుని బియ్యం పిండి వేసుకుని ఉండయ్యేలా కలుపుకోవాలి. ఇది వాటర్ ఎక్కలేదు, గట్టిగా ఉండయ్యేలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఏమైనా పిండి ఎక్కువైతే ఒక్క నీళ్ళు చుక్క వేసుకోండి. ఇందులో 2 స్పూన్లు శనగపిండి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఈ విధంగా ఉండయ్యేలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా వడలా చేసుకుని ఇలా ఆయిల్ వేసి వేయించేసుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత వీటిని తిరగేసుకోవాలి. ఇలా ముద్ర కలర్ వచ్చే వరకు వేయించుకుంటే కరకరలాడే ఉల్లిపాయ పకోడీ రెడీ.